రైతులు ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పూలింగ్ ప్రక్రియను రద్దు చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. హన్మకొండలోని కూడా కార్యాలయంలో ల్యాండ్ పూలింగ్పై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ రైతుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని భూసేకరణ ప్రక్రియను నిలిపివేశామని చెప్పారు. ఎవరైనా కావాలని రెచ్చగొట్టినా వారి మాటలను రైతులు నమ్మవద్దని సూచించారు. రైతులు అనుమానపడవద్దని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం చేయమన్నారు. రైతుల అభిప్రాయం మేరకే రద్దు చేశామన్నారు. ల్యాండ్ పూలింగ్ను ప్రభుత్వం కానీ మేము పూర్తిగా విత్డ్రా చేసుకున్నాం. అది జీవో ద్వారా కూడా ప్రెస్ మీడియా మిత్రులకు కూడా ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ పూలింగ్ ఉన్నది. కానీ వరంగల్ జిల్లా మేము ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ద్వారానే మొదలు చేస్తే ఎట్లుంటుంది అనేది ఒక డిస్కషన్ పెట్టుకున్నాం. ఆ డిస్కషన్ ఆధారంగా రైతుల అభిప్రాయం తీసుకోవాలనేది డిసైడ్ చేశాం. రైతుల అభిప్రాయం, మెజార్టీ అభిప్రాయం వద్దని, మాకు వద్దు ల్యాండ్ పూలింగ్ చేయొద్దు అని మెజార్టీ రైతులు వివిధ స్థాయిలో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ధర్మారెడ్డి గారు, అరుణ్ రమేష్ గారు, రాజయ్య గారు వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది. హరీష్ రావు గారు వచ్చినప్పుడు కూడా నాకు, హరీష్ రావు గారు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది. ఆ రోజు మేమే హరీష్ రావు గారు, ఎమ్మెల్యేలం అందరం కూర్చొని కూడా చైర్మన్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు, నరేందర్, వినయ్ భాస్కర్ అందరం కూర్చొని, కలెక్టర్లు ఇద్దరు కూర్చొని కూడా ఆ రోజే మేము డిసైడ్ చేయటం జరిగింది. హరీష్రావు గారు సమీక్షంలో పట్టినే తెల్లారి మీటింగ్ పెట్టుకొని దీన్ని రద్దు చేయమని చెప్పారు. అప్పుడు రద్దు చేయమని మా ఎమ్మెల్యేల అభిప్రాయం ప్రకారం ప్రజలలో, రైతుల లోపల కూడా అది ఇష్టంగా లేదు, వద్దని చెప్పడం కూడా జరిగింది. దాని ఆధారంగానే మేము చీఫ్ సెక్రటరీ గారికి, కేటీఆర్ గారికి, మా ఎమ్మెల్యేలందరూ కూడా మీ అందరం కూడా రిప్రజెంటేషన్ చేశాం. ఆ సందర్భంగా చీఫ్ సెక్రటరీ గారు ఫైల్ తయారు చేశారు. మా సెక్రటరీ అరవింద్ కుమార్ గారు కూడా ఫైల్ తయారు చేశారు. తయారు చేసి కేటీఆర్ గారు పంపించే లోపలనే కేటీఆర్ గారు టూర్ పోయారు. లేకపోతే ఇది 15 రోజుల కిందనే ఇది క్యాన్సర్ అయ్యే పరిస్థితి ఉండే. అయితే ఆ టూర్ పోయిన సందర్భంలో అది ఆ రద్దుకు వారు అనుమతి కావాలి కాబట్టి అది ఆగిపోవటం జరిగింది. వారు వచ్చుడుతోటే మళ్ళీ మా ధర్మారెడ్డి గారు, మా రాజయ్య గారు, రమేష్ గారు రిప్రజెంటేషన్ చేయటం కూడా జరిగింది. నేను కూడా కేటీఆర్ గారితో, చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. రైతుల అభిప్రాయం వద్దని నిర్ణయించుకున్నాం కాబట్టి మీరు ఆ జీవోను రద్దు చేయమని చెప్పడం జరిగింది. దాని కారణంగానే రైతుల అభిప్రాయం మేరకే, ఆ రైతుల అభిప్రాయం మేరకు మా ఎమ్మెల్యేలు రిప్రజెంటేషన్ మేరకు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. దీంట్లో రైతులు ఏం అనుమానం పడవద్దు. మేమందరం కూడా ఇక్కడ ఇద్దరు కలెక్టర్లు ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నాం, మేమందరం ఉన్నాం. రైతులకు హామీ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసుకునే సమస్య లేదు. ఎవరన్నా కావాలని రెచ్చగొట్టినా, కావాలని తప్పుడు సమాచారం ఇచ్చినా రైతులు దయచేసి నమ్మకుండ్రి. మేము చెప్పిన మాట మీద నిలబడతాం. రైతులకు అన్యాయం చేసే ముచ్చటే లేదు. రైతుల అభిప్రాయం పేరుకే విత్డ్రా చేసుకున్నాం. వర్ధనపేట ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ కొన్ని రాజకీయ శక్తులు, ల్యాండ్ మాఫియా ముఠాలు రైతులను పక్కదోవ పట్టించాయన్నారు. ల్యాండ్ పూలింగ్ రద్దు చేయడం కొందరికి మింగుడు పడడం లేదన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆ కన్ఫ్యూజన్, గందరగోళంలో రైతుల్ని గాయ చేయడానికి కొన్ని రాజకీయ శక్తులు, ల్యాండ్ మాఫియా ముఠాలు కొంతమంది చేరి రైతుల్ని గాయ చేసిన పరిస్థితి స్పష్టంగా మనకు కనపడ్డది. దానికి ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టు మరి వెంటనే విదేశాల నుండి మున్సిపల్ శాఖ మంత్రి గారు రాగానే మరి రైతుల, మా శాసనసభ్యుల విన్నపం మేరకు మరి దాన్ని విత్డ్రా చేసుకున్నందుకు ముందుగా మా మున్సిపల్ శాఖ మంత్రి గారికి, మా ముఖ్యమంత్రి గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మరి నోటిఫికేషన్ సారాంశం రాజకీయ పార్టీలుగా
వాళ్ళకి అవగాహన ఉంది. ఆబ్జెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఈ సర్వే నెంబర్లో ఈ ల్యాండ్ తీసుకుంటున్నాం ఏదన్నా ఉంటే ఆబ్జెక్షన్లు చెప్పమని నోటిఫికేషన్ విడుదలైంది. ఆబ్జెక్షన్లు ఉంటే అవి వెనక్కి తీసుకుంటారు, ఆబ్జెక్షన్ లేకపోతే ముందుకు పోతుంది. ఆబ్జెక్షన్స్ ఉన్నాయి అనేది స్పష్టంగా అయింది, వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం వెనక్కి తీసుకొని మరి ప్రెస్ నోటు రిలీజ్ చేస్తే కొంతమందికి మింగుడు పడతలేదు. ఎందుకంటే రైతుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి, పబ్బం గడుపుకోవాలని అనేక మంది రైతుల దగ్గర కూడా ఇది పోరాటం ఎక్కువ చేయాలి, మీ భూములు పోవద్దంటే నిధులు సమకూర్చుకోవాలని నిధులు కూడా సేకరించి కమిటీలని లేదా గాయిగా ఉన్న ఆగంగా ఉన్న మా రైతన్న దగ్గర పోయి అగ్గువకు రేటు మాట్లాడుకొని దందా చేసేటోళ్లకు మింగుడు పడతలేదు. ఈరోజు రాత్రి వచ్చిన ఈ జీవో కానుండి నేను మీ ద్వారా హనంకొండ, వరంగల్, జనగాం రైతాంగానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు రైతు కోసం, రైతు సంక్షేమం కోసం, రైతు క్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం. స్వయాన రైతు మన ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఏ కార్యక్రమాలు రైతు కోసం చేశారు, మా రైతన్న కోసం ఏ విధమైన ఆలోచనలు చేసినో మా రైతన్నలకు తెలుసు. కానీ ఈ రైతన్నను గాయి చేయడానికి ఈ దళారులు బయలుదేరిలో మీరు గాయి కాకండి. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు. 10 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో 21 లక్షల కోట్ల రూపాయలు జమ చేసిన సందర్భంగా బీజేపీ హన్మకొండ జిల్లా పక్షాన ఈరోజు పరకాల టౌన్ అధ్యక్షులు మార్త భిక్షపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి గారు మరియు పరకాల మండల నాయకులతో కలిసి బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించారు. పల్లెలు సంపూర్ణ ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం గ్రామంలో 1,29,00,000తో నిర్మించిన వైకుంఠధామం సామూహిక మరుగుదొడ్లు, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, అంతర్గత సీసీ రోడ్లను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోని అన్ని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోందని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులను నిర్మిస్తున్నట్టు తెలిపారు. దీంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. దేశంలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తో పాటు సాగునీరు, రైతు బంధు, రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గ్రామాల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో 70% ఎస్సీ కేసులు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాకనే పరిష్కారమయ్యాయని పార్లమెంట్ సభ్యులు ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి బోలా సింగ్ అన్నారు. వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్లమెంట్ సభ్యులు ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి బోలా సింగ్ మాట్లాడుతూ భారతదేశంలో ఇప్పటివరకు ఎస్సీలకు న్యాయం జరిగిందంటే అది భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే కేంద్ర కేబినెట్లో ఎస్సీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత కూడా ప్రధాని మోడీకే దక్కుతుందని, ఎస్సీలు కూడా అన్ని వర్గాల్లో ముందు ఉండాలనే ఆలోచనతో పార్టీ పదవుల్లో కూడా సముచిత స్థానం కల్పిస్తున్నారని ఎంపీ ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి బోలా సింగ్ తెలిపారు. इसका परिणाम हमने देखा भी चुनाव तेलंगाना में 3 सीटों पर विधानसभा का हुआ। उन 3 सीटों में से 2 सीट भारतीय जनता पार्टी के विधायक थे। ये संकेत है आने वाले समय के लिए। प्रदेश की जनता मन बना चुकी है कि मोदी जी की केंद्र की सरकार की गरीब कल्याणकारी योजनाओं को अगर प्रदेश के नीचे तक लेके आना है, हर व्यक्ति को उसका लाभ दिलाना है, तो प्रदेश में सत्ता परिवर्तन बहुत आवश्यक है। वो भारतीय जनता पार्टी लेके आ सकती है। जिस तरीके से, क्योंकि मैं उत्तर प्रदेश से हूँ, 2017 में उत्तर प्रदेश में पहली बार चुनाव अभी मोदी जी के बनने के नेतृत्व में सरकार प्रदेश की आई थी और उस सरकार ने 5 साल में अमूल परिवर्तन किया। उत्तर प्रदेश में कई कहावतें थी कि कोई सरकार दोबारा रिपीट नहीं होती है, जो मुख्यमंत्री नोएडा जाता है वो कभी नहीं बनता है। वो सरकार भी दोबारा बनी, बहुमत से अधिक सीटों के साथ में बनी और मुख्यमंत्री बार बार हमारे नोएडा आए विकास के लिए वो भी मुख्यमंत्री बने। तो ये
उत्तर प्रदेश में परिवर्तन हुआ है और देश में परिवर्तन हुआ है, पूरे देश की जनता मन बना चुकी है। और जो माननीय प्रधानमंत्री जी का सबका साथ सबका विकास सबके विश्वास का मूल मंत्र का नारा है, उसको साकार करने के लिए हमारी पार्टी सरकार काम कर रही है। लेकिन तेलंगाना की सरकार व्यवधान रोकने के साथ साथ ये प्रोटोकॉल का पालन करना भी भूल जाते हैं। हम देखते हैं कि आज दुनिया में विश्व के लोकप्रिय नेता हमारे प्रधानमंत्री आदरणीय मोदी जी हैं, और किसी भी देश में जाते हैं दुनिया के तो वहाँ के राष्ट्रपति, वहाँ के प्रधानमंत्री प्रोटोकॉल तोड़ के उनके स्वागत के लिए आगे आते हैं। लेकिन आपके मुख्यमंत्री में इतना घमंड हो गया है कि वो जब प्रधानमंत्री तेलंगाना आते हैं तो प्रधानमंत्री से मिलने का समय नहीं होता है। जिस व्यक्ति के पास प्रधानमंत्री से मिलने का समय नहीं है, जो केंद्र की योजनाओं को रिश्ते तक नहीं लेके आ सकते, तो वो प्रदेश के विकास के बारे में क्या सोचेंगे, प्रदेश की रक्षा सुरक्षा के बारे में क्या सोचेंगे। तो प्रदेश की जनता को निर्णय लेना है। और एक भ्रम फैलाया जा रहा, मुझे पता लगा यहाँ के मुख्यमंत्री कहते हैं कि हम संविधान खत्म कर देंगे। संविधान खत्म करने के लिए उनको लोकसभा में सरकार बना के आना पड़ेगा, तब वो सोच सकते हैं क्या करना है। రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాటమయ్య బోనమెత్తారు. మహిళలతో కలిసి భక్తుల హర్షధ్వానాల మధ్య కాటమయ్య గుడి చుట్టూ తిరిగారు. మంత్రి జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. దేవరుప్పుల, కొడకండ్ల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి తదితర మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్దవంగర మండలం చిట్యాల సురమాంబ శ్రీకంఠ మహేశ్వర స్వామి దేవాలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరైన మంత్రి మహిళలతో కలిసి బోనం ప్రజలు హర్షధ్వానాలు చేశారు. అనంతరం ప్రజలతో కలిసి కాటమయ్యను దర్శించుకున్నారు. గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె శశాంక పరిశీలించారు. జూన్ 2న జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె శశాంక ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి పరిశీలించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా, సజావుగా నిర్వహణకు ఏర్పాట్లను కట్టుదిట్టంగా, పకడ్బందీగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, ప్రముఖులు, సందర్శకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, పాఠశాలల విద్యార్థులు కూర్చునే విధంగా అనుకూలంగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ శాఖపరంగా స్టాళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఏర్పాట్లను పరిశీలిస్తూ సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాష, అభినవ్, ఎం డేవిడ్, ఏఎస్పీ యోగేష్ గౌతమ్, ఆర్డీఓ కొమరయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి, డీఈఓ ఎండి అబ్దుల్, తహసీల్దార్ నాగభవాని తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్పై ఆయిల్ కార్పొరేషన్ సంస్థలు కమిషన్ పర్సెంటేజ్ పెంచాలని వరంగల్ జిల్లా పెట్రోలియం డీలర్స్ ప్రధాన కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముందు డీజిల్ అండ్ పెట్రోలియం డీలర్స్ కమిషన్ పర్సెంటేజ్ పెంచాలంటూ ధర్నా చేశారు. 2017లో అప్పటి అపూర్వ చంద్ర కమిటీ ప్రతి 6 నెలలకోసారి డీలర్లతో సమీక్ష నిర్వహించి వారి కమిషన్ పర్సెంటేజ్ పెంచాలని తీర్మానం చేసిందని, కానీ ఇప్పటివరకు ఏ సమస్యలు తమ కమిషన్లు పెంచలేదని, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 500 పెట్రోల్ బంక్ డీలర్ల సమస్య చాలా ఇబ్బందికరంగా ఉందని, ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల ప్రతి డీలర్కు లక్షల్లో నష్టం వాటిల్లిందని, కరోనా సమయంలో తాము ప్రాణాలకు తెగించి తమ సంస్థలు పట్టించుకోలేదని, తమకు ఇస్తున్న డీలర్ కమిషన్ ఏమాత్రం సరిపోవడం లేదని, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా పెట్రోలియం సంస్థలు తనకు పర్సెంటేజ్ కమిషన్ ఇవ్వాలని వరంగల్ జిల్లా డీజిల్ అండ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. 2017లో అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు మా డీలర్ కమిషన్ అనేది పెంచలేదు. అప్పటికి ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగినాయి. మా డీలర్ మార్జిన్ మాత్రం అంతే ఉంది. దీనికి తోడుగా మమ్మల్ని కోవిడ్ టైంలో కానీ, డిమానిటైజేషన్ నోట్ల రద్దు అప్పుడు కానీ పెట్రోల్ పంపుల వాళ్ళందరికీ పనిచేయమని చెప్పి ఒత్తిడి చేశారు. మేము దానికి అనుకూలంగా మేమందరం సంతోషంగా పనిచేశాము. కానీ దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చాయి. కోవిడ్ వల్ల కొంతమంది డీలర్లు, మా దగ్గర పనిచేసే పిల్లలు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అయినా మేము వెనకకు పోకుండా పనులు చక్కగా గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా చేసి పెట్టాము. ఇప్పుడు మళ్ళీ నవంబర్ దీపావళి 4వ తారీఖు రోజు ఒకసారి, మళ్ళీ మొన్న ఒక వారం 10 రోజుల కింద ఒకసారి ఎక్సైజ్ డ్యూటీ దారుణంగా తగ్గించిళ్ళు. అది అప్పటికప్పుడే అదే రోజు రాత్రి నుంచి అమలని చెప్పారు. ఎప్పుడైతే పెంచడం 20 పైసలు 30 పైసలు పెంచి తగ్గించడం మాత్రం 10-15 రూపాయలు ఒక్కసారి తగ్గించేసరికి ఒక్కొక్క డీలరు దేశం మొత్తంలో ఒక్కొక్క డీలరు 5 లక్షల నుంచి 50 లక్షలు, కొంతమంది ₹1 కోటి కూడా నష్టపోయిన డీలర్లు ఉన్నారు.
ఇట్లా ఆర్థికంగా మొత్తానికి బలహీన పడిపోయిన ఉన్నాం. మేము పెట్రోల్ పంపులు అంటే గవర్నమెంట్ కి ఒక ట్యాక్స్ కలెక్టర్స్ లెక్క కనబడుతున్నాము. మా నష్టం అనేది ఎవరు కూడా పట్టింపు లేదు. అందుకే ఈ రోజు మా ఈ ఆందోళన. హనుమకొండ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ నిలిపివేయాలని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను ప్రజలు అడ్డుకున్నారు. ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను ల్యాండ్ పూలింగ్ బాధితులు అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కారును అడ్డుకొని మొద్దులు అడ్డుగా పెట్టారు. ల్యాండ్ పూలింగ్ పూర్తి స్థాయిలో రద్దు చేసి దళిత బంధు అర్హులకు అందజేశాకే గ్రామానికి రావాలని ఎమ్మెల్యేను నిలదీశారు. జీవనాధారమైన భూములను ప్రభుత్వం లాక్కునే కుట్ర చేస్తుందని రైతులు వాపోయారు. ల్యాండ్ పూలింగ్ పూర్తి స్థాయిలో రద్దు చేశాకే గ్రామాల్లో పర్యటించాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గ్రామస్తులతో ఎంత వారించినా ఫలితం లేకపోవడంతో సభ పూర్తి స్థాయిలో నిర్వహించకుండానే ఎమ్మెల్యే రమేష్ వెనుతిరిగారు. అక్కడ రావద్దు, ఒక బండి రావాలి. దాంతో బండి వస్తాను అందరికి లోకల్ మొత్తం రావాలి. లేకుండా బందే ఇవ్వకపోతే మాకు ఏ రోజు నాకు 8 ఎకరాలు నాకు 3 కొడుకులు ఒక బిడ్డ, 3 కొడుకులు ఒక బిడ్డ. బిడ్డకి ఎకరాలు పోతాంది. నా 2 కొడుకులు ఇంకలాంగులు ఇంకో బిడ్డ. నా భూములు పోతానే బిడ్డ. మేము ముసలాలు అయినా మేము ఎంత బతకాలని ఆయన మన అమ్మ మొగందా అయ్యా, మన అమ్మ మొగందా, మన అయ్య మొగందా, మా మహామాయ మేము పోతా అంటే మా కొడుకులు ఎంత బతకాలని ఆయన చెప్పాలి. చాలా కొడుతాను ఇంకలాంగులు ఇంకలాంగులే కాలు మొక్తా మా భూమిని ఆయన మా భూమిని మేము బతకం. మమ్మల్ని కాలబెట్టుంది, ఆ భూమి కాలబెట్టుంది.